అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే రాజా సింగ్ గారు రాజీనామా చేశారు బీజేపీ పార్టీకి. అంటే మరి గోషామాల్ ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి? గోశాల ప్రజలు ఏమనుకుంటున్నారంటే అతనికి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే సీట్ నుంచి రిజైన్ ఇవ్వలే. ఆయన ఏంటంటే బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చిండు. అది ఎందుకంటే ఆయన దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి బీజేపీకి సేవ చేస్తూ వచ్చిండు పార్టీకి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయనకి ప్రెసిడెంట్గా సీట్ కోసం అంటే అప్లై చేసిండు కదా, ప్రెసిడెంట్ సీట్ దొరకలేదని ఆయన ఏంటంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత చేసి ఇంత కష్టపడి అంత చేసినా కానీ నాకు ఇంకా ఈ ప్రెసిడెంట్ సీట్ ఇవ్వలే అనేసి బీజేపీ పార్టీ నుంచి ఆయన రిజైన్ ఇచ్చాడు అనమాట. అంతే. బీజేపీ పార్టీ అతన్ని సరిగా గుర్తించట్లేదని చెప్పేసి ఆయన పార్టీకి రిజైన్ చేశారా? లే, అట్లా అని అంటే నేను అంత క్లియర్గా నేను చెప్పలేను. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన ఇట్లా ఇప్పుడు ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి ఈ పార్టీలోనే ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి. అతనికి ఏంటంటే ఇట్లా ఇప్పుడు మన ప్రెసిడెంట్గా ఆయన ఎంత చేసినా మొత్తం ఆయన ఏమేమో ఎంత డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఇంతగానం చేస్తున్నా తన ఫ్యామిలీ గురించి కానీ ఇక మా ప్రజల గురించి అంతా చేస్తున్నా కానీ నాకు ఈ సీట్ దొరకలే, ఇక దానికన్నా బెస్ట్ ఇక రిజైన్ ఇచ్చేద్దామని ఆయన బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చేసాను అనమాట. మరి గోషామాల్ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు దీని గురించి? అంటే గోషామాల్ ప్రజలు ఏమనుకున్నారని అంత ఐడియా లేదు బ్రో నాకు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ గోషామాల్ ప్రజలు బీజేపీని చూసి ఓటేసిర్రు అని చెప్పేసి అంటారు. అంటే రాజా సింగ్ని చూసి ఓటేసిరా, బీజేపీ పార్టీని చూసి ఓటేసిరా? ఇక్కడ ప్రజలు ఏంటంటే రాజా సింగ్ని చూసి ఓటేసారు. అన్న, హిందుత్వానికి అమ్మ లాంటిది బీజేపీ పార్టీ అని చెప్పుకునే రాజా సింగ్ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది మనకి స్టేట్ లెవెల్లో మనకి రాజా సింగ్ది చాలా హోల్డ్ ఉంది. స్పీచ్ టాకింగ్ పవర్ మంచిదే ఉంది. దానికోసం వీళ్ళు 15 ఇయర్స్ నుంచి పార్టీలో ఉంది. చాలా కష్టం చేసి పార్టీ ఇంత పెద్ద చేసింది. ఇంకా డిస్టిక్లో పోయి అందరూ ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో వీళ్ళు కన్వెన్షన్లో పోతారు. దానికి చూసి ఇప్పుడు రాజా సింగ్కి చాలా హోల్డ్ ఉంది పార్టీలో. దానికోసం మా సొసైటీ నుంచి మా దుల్పేట ఇంకా గోషామల్ డివిజన్లో చాలా ఫేవర్లో ఉంది ఎమ్మెల్యే గారికి సపోర్ట్కి. ఏంటంటే మా ప్రెసిడెంట్ మా వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మేము వైస్ ప్రెసిడెంట్ మా సొసైటీ నుంచి చాలా ఫేవర్లో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అంటే బీజేపీ పార్టీ లేకుండా ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉందా? అట్లా ఉండొచ్చు అండి. మాది అంటే మా సొసైటీది ఎమ్మెల్యే ఉంది, మా వాళ్ళు ఎమ్మెల్యే. మేము మా మంచికి సపోర్ట్ చేస్తాం. పార్టీతో సంబంధం లేదు. పార్టీ అంటే పార్టీ ఉండాలి కదా, పార్టీ పెద్ద పార్టీ, అది పార్టీలో ఉంటే పవర్ ఉంటుంది. పార్టీకి రాజీనామా చేశాడు, చేసింది కానీ పార్టీ వింటలేదు, ఇంకా దానికి రెస్పాన్స్ ఇస్తలేదు. సార్కి మా ఎమ్మెల్యేకి రెస్పాన్స్ ఇస్తలేదు. స్టేట్లో చాలా హోల్డ్ ఉంది. స్టేట్ కానీ మొత్తం ఇండియాలో మనం భారతదేశంలో మొత్తం హోల్డ్ ఉంది. నేషనల్ లెవెల్లో హోల్డ్ ఉంది మా మంచిది ఎమ్మెల్యేది. ఇక్కడ మా ఇంటిలో ఇజ్జత్ లేకుంటే ఎట్లా ఉంటుంది? దానికోసం మేము చాలా సపోర్ట్లో ఉంది. మా సొసైటీ గోషామల్ డివిజన్ అన్ని మేము ఫేవర్లో ఉంది. ఎమ్మెల్యే సాబ్ ఎమ్మెల్యే సాబ్ గారు అంటే అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తామని అనుకున్నారు కదా, అంటే అధ్యక్ష పదవి ఇవ్వలేదు బీజేపీ పార్టీ. సో దానికోసమే రాజీనామా చేశారని చెప్పుకోవచ్చా? అంతా డీప్లో మాకు తెలియదండి, అది మా సార్కి తెలియదు, ఎమ్మెల్యే సార్కి తెలియదు. आज जो आप देख रहे हैं कल से चल रहा है हेडलाइंस, पूरे नेशनल मीडिया में आ गया, इंटरनेशनल मीडिया में भी आ गया कि वो तेलंगाना अध्यक्ष के लिए थोड़ा जो भाई चल रहा है या लड़ाई चल रही थी, वो राजीनामा देने का कारण ये है कि तेलंगाना में अगर बीजेपी गवर्नमेंट आना बोले तो भाई राजा सिंह को अध्यक्ष बनाना बहुत ज़रूरी था। क्यों? लास्ट टाइम भी आप देखे होंगे हमारे क्या है बंडी संजय को बनाए थे, तब अंदरूनी क्या था पता नहीं, हम लोगों को तो राजनीति के बारे में उतना तो ज्ञान नहीं है। जो हम लोग मीडिया के माध्यम से देखते अच्छी तरह से फॉर्म कर रहे थे, उन्होंने पता नहीं किसका प्रेशर आया, वो राजीनामा कर दिए और वापस जो सो किसी दूसरे भाई को बनाया, याद नहीं है हमारे क्या किशन रेड्डी किसी को बनाए। और उसके बाद अभी जो परसों जो इलेक्शन हुए थे, वो अगर हमारे बीजेपी विधायक राजा सिंह का कहना था अगर उनको अगर अध्यक्ष बनाते तो वो बीजेपी गवर्नमेंट ला सकते थे बोल के उनको उतना कॉन्फिडेंस था। अभी यहाँ पर तेलंगाना में देख सकते हैं आप, अगर बीजेपी गवर्नमेंट यहाँ बनाना बोले तो राजा सिंह को अध्यक्ष बीजेपी का तेलंगाना स्टेट बनाना बहुत ज़रूरी है। आप देख सकते हैं बीजेपी थोड़ा हिंदुत्व के मुद्दे से भटक रही है। आप जहाँ पर करीब मैं समझता हूँ 13 राज्यों में बीजेपी गवर्नमेंट है, वहाँ पर आप देख सकते हैं जैसा हम लोग बीसी में आते हैं और बाहर स्टेटों में ओबीसी के जितने भी नेता हैं उनको सबको दरकिनार कर मेरा जहाँ तक ज्ञान है, मेरे को जहाँ तक समझ है, ओनली सिर्फ ब्राह्मणवाद के चलते हुए ओबीसी और बीसी के कैंडिडेट्स को बाजू दरकिनार कर दे रही है बीजेपी। ये बीजेपी का गलत तरीका है। बीजेपी को थोड़ा इसके ऊपर ध्यान देना चाहिए। बहुत ज़्यादा उनका महत्व है यहाँ पर गौशामल सीट पर। आप
देख सकते हैं राजा सिंह बोल तो एक ब्रांड है आज के तारीख पे। वो हिंदुस्तान के किसी भी प्रांत में किसी भी स्टेट में अगर वो जाकर इलेक्शन लड़ेंगे तो वो आराम से जीत सकते हैं, उतना नाम है उनका। आप देख सकते हैं इससे पहले एक लिस्ट आई थी पॉपुलर एमएलएस में, वो सेकंड नंबर में थे। जैसा हमारे कर्नाटक के सूर्या है, उनके बाद इनका ही नंबर था। अभी आप देख सकते हैं लास्ट टाइम जो एमपी इलेक्शंस हुए थे हमारे अरविंद जी और क्या है वो मैं नाम याद नहीं आ रहा मेरे को, दो तो जो एमपी बने वो लोग भाई को बुलाए, भाई यानी राजा भाई को बुला के कैनवेसिंग करे वो लोग। आज तेलंगाना स्टेट में किसी भी लीडर को छोटे स्तर के लेके एक बूथ कार्यकर्ता से लेके एमपी कैंडिडेट तक भी आप देखो, अगर किसी को गैदरिंग करने की ज़रूरत पड़ेगी तो वो राजा सिंह को बुलाएंगे। राजा सिंह के बगैर कुछ भी नहीं हो सकता है तेलंगाना स्टेट में। मैं केंद्र की भाजपा सरकार से ये प्रार्थना करता हूँ कि वो कृपा कर राजा सिंह जी को ही तेलंगाना स्टेट का प्रेसिडेंट बनाए, ताकि बीजेपी अच्छे बहुमत से यहाँ पर गवर्नमेंट बना सके। धन्यवाद। मैं भी राजा सिंह को ही समर्थन करता हूँ, उसी को प्रेसिडेंट बनाना चाहिए। शुरू से बहुत मेहनत करे, एक एमएलए थे जब से उन्होंने ज़्यादा मेहनत करे इसके लिए, और साथ कहाँ बोले 6 बार एमपी, सब लोगों के साथ ही रहे उन्होंने, सबको साथ। अब तक का वर्क पार्टी को यहाँ तक लाने में उनका बहुत बड़ा योगदान है। उसी को पार्टी नियुक्त करना, वो हम तो वही चाह रहे हैं, अमित शाह जी से, मोदी जी से अपील करते हैं। प्रेसिडेंट उनको देंगे राजा सिंह। धन्यवाद।